ఒక రోజని చెప్పి బాను తీసుకెళ్లి వారం అయింది. మరీ స్ట్రాంగ్ వద్దు, నల్లగైపోతాను. ఏం చేస్తుంది అది? షుగర్ ఎక్కువ వద్దు, లావైపోతాను. టెర్రరిస్ట్వే నువ్వు. బావగారు మీరు కోప్పడకండి బావగారు. కాఫీ ఎలా ఉంది? నాకు రేపు సాయంత్రం బానుతో పనుంది. షుగర్ సరిపోయిందా? ఆ తర్వాత నువ్వు అడగకుండానే తీసుకొచ్చి దింపుతాను. ఇందాక ఏమన్నా నిన్ను? టెర్రరిస్ట్. దానమ్మ మొగుడివే నువ్వు. లాగి కోసేస్తాను. నాకు తెలియని ఇంపార్టెంట్ పనులు ఏంటి దానికి? బోల్డ్ ఉంటాయి. ఏ నాకు తెలియకుండా నీకు సీక్రెట్స్ లేవా? నాకేం లేవే. నీ కడుపు నిండా సీక్రెట్సే. ఒక్కదానికి స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పావా? నేనా? నువ్వే. నా వాట్సాప్ చూపించినా? నాగవల్లి అంటే నీకిష్టమా? హహా. నీకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? హహహా. నా మీద నీకు ఒపీనియన్ ఏంటి? హహహహహహహ. ఓహో నిన్ను. మీ అమ్మకి మాకు గొడవేంటో తెలుసా? మామయ్య హెల్ప్ చేశారు. మా మమ్మీ డబ్బులు ఇచ్చే టైంకి ఆయన పోయారు. ఆవిడ టైంకి ఇవ్వలేదు కాబట్టే ఆయన పోయారు. డాడీ ఆయనకు తెలిసింది చెప్పారు. 2 ఏళ్లలో తీరుస్తానంది మా మమ్మీ అని. 2 ఏళ్ళు 4 ఏళ్ళు అయ్యాయి. అనసోల్ ప్రైవేట్ లిమిటెడ్ అయింది. మీ ఇల్లు బంగ్లా అయింది. మా ఆస్తి ఆప్షన్కి వచ్చింది. కృష్ణమూర్తి గారు, 3 రోజుల్లో డబ్బు కట్టకపోతే మీ ఆస్తి వేలం వేయమని నోటీస్ వచ్చింది. చూసారా? ఇంకో 2 నెలల్లో గాని వాళ్ళు బిల్స్ రిలీజ్ చేయరు. అప్పటిదాకా నేనేం చేయలేను. 2 నెలల తర్వాత నువ్వు ఇచ్చిన దానికి రెట్టింపిస్తానన్నయ్య. 100 ఏంటి, 200 ఎకరాలు కొను. ఇది ఉండదు కదమ్మా. అను, లోపలికెళ్ళు. సెంటిమెంటల్ గా మాట్లాడకన్నయ్య. అదే పొలం కావాలని పట్టింపేటి. ఎంఆర్ఓ వాళ్ళు కూర్చుని పెద్ద మనుషులందరి ముందు తోటిని పిలిచి డబ్బు కొట్టించి నా పేరు చెప్పి ఆస్తి వేలం వేయిస్తారు లక్ష్మి. నా పరువు పోతుంది. ఊర్లో తలెత్తుకుని తిరగలేను. పరువు అనేది ఒక ఇమాజినరీ కాన్సెప్ట్ అన్నయ్య. ఒక కనపడని సూట్ కేసు మోయడం లాంటిది. మళ్ళా అందులో ఏదో విలువైంది ఉందని అనుకోవడం ఇంకా అమాయకత్వం. అయినా సంవత్సరాల తరబడి గుర్తుపెట్టుకోవడానికి అదేమన్నా సినిమా పాట, వేల పాట. వాళ్లే మర్చిపోతారు. అప్పిచ్చేటప్పుడు మా నాన్న ఆస్తి తాకట్టు పెట్టించాడు. అదే అప్పు తీర్చమన్నప్పుడు ఆవిడ లాభాలు వచ్చేదాకా ఆగమంది. అది మా నాన్న తీసుకోలేకపోయాడు. ఆ రోజు మీ నాన్న పైనుండి కింద లేడు, ఊర్లో ఉండి ఇంట్లో లేడు. మా నాన్నకు అవసరమైనప్పుడు మాత్రం మీ నాన్న లేడు. అదే నాన్న, ఈజీ కాయిన్ వదిలేసా. నెగ్గకపోతే బాను ఏడుస్తుంది కదా. మీరు ఓడిపోతే
మధు ఏడుస్తోని చూసావా? అది నెగ్గడం కోసం నీ జట్టులో ఉన్న దాన్ని బాధపడతావా? తప్పు కదా. వదినతో మాట్లాడారా? ఏమండి? ఏమండి? డబ్బు తెచ్చాను. రేపు పొద్దున్నే నువ్వు వెళ్ళి కట్టేసిరా. నాకు కొంచెం నలతగా ఉంది. రేపు పొద్దున్న లేవలేనేమో. నేను అమ్మ చూసుకుంటానులే నాన్న, నువ్వు పడుకో. చూసుకుంటావా? గుడ్ మార్నింగ్ సార్. డబ్బు తెచ్చారమ్మా? నందు, మీ అమ్మ నిన్న సాయంత్రం చెప్పిన మాటలు చాలా కరెక్ట్ రా. అవతలి వాళ్ళు నెగ్గడం కోసం నీతో ఉన్న వాళ్ళని ఓడించడం క్షమించలేని నేరం. నువ్వు ఆటలో చేసిన తప్పు నేను లైఫ్లో చేశాను. మహాలక్ష్మి నెగ్గడం కోసం మిమ్మల్ని అందరినీ రోడ్డుకి లాగేశాను. నేను అవతలి వాళ్ళ గెలుపులో ఆనందం వెతుక్కోవాలనుకున్నాను. అది తప్పురా. నీకు ఆనందం కావాలంటే అది నీ గెలుపులోనే వెతుక్కో. తోటి డబ్బు కొట్టి నా పేరు నలుగురు ముందు చెప్పేలోపే నేను వెళ్ళిపోవాలి. అదొకటి నేను కోరుకునేది. ఇందు మూలంగా గ్రామ ప్రజలందరికీ తెలియజేయింది ఏమనగా, అడవుపూడి గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్లు 271, 272, 273, 276 నుండి 290 వరకు గల సత్యవాడి కృష్ణమూర్తి గారి 100 ఎకరాల బాగానే ఆంధ్రా బ్యాంకు వారిచే జప్తు చేయడమైనదో. మీ అమ్మ తన గుర్తుంది చెప్పింది. మీ నాన్న ఆయనకు తెలిసింది చెప్పాడు. నేను జరిగింది చెప్పాను. ఎందుకంటే నచ్చినా నచ్చకపోయినా నేను మొత్తం గుర్తుపెట్టుకోవాలి. పోయింది మా నాన్న కదా. వర్షం పడేదాకా గొడుగు తెరిచి పట్టుకుని చినుకులు పడగానే మూసేసేవాడిని ఏమంటారో తెలుసా? ఆనంద్ విహారీ. అను ఇంటికి వచ్చిందా? అది నీ దగ్గర లేదా? లేదు మావయ్య. దానికి రేపు నిశ్చితార్థం పెట్టిందిరా మీ అత్తయ్య. అది లేకపోతే నేనే ఏదో చేశానంటుంది. నువ్వేం కంగారు పడకు మావయ్య. అత్తయ్య ముందు నీకు మాట్లాడనివ్వను. అను నేను తీసుకొస్తాను. రేపు పొద్దున తన ఎంగేజ్మెంట్. అది రేపు పొద్దున్న తన ఎంగేజ్మెంట్ జరిగి తీరుతుంది. సరేనా? రే, అనసూయ ఎక్కడుందో చెప్పరా, వదిలేస్తాను. అనసూయ ఎక్కడుందో చెప్తే వదిలేస్తారా? అరే బ్రేక్ అయినా చచ్చిపోతాను, బ్రేక్ అయినా చచ్చిపోతాను. అను ఇంటికి వెళ్దాం రా. నేను రాను. చిన్నపిల్లల గొడవ చేయకు, రా. మా మమ్మీ ఇలా మాట్లాడుకో, మండుతుంది నాకు. సరే, మీ డాడీ కోసమేనా రా. ఆయన టెన్షన్ పడుతున్నారు. ఆయన కోసం వచ్చావా? నేను నీకు అక్కర్లేదు, నాకు తెలుసు. నేను రాను, నేను రాను, నేను రాను. అను, వస్తున్నావా? లాక్కెళ్ళనా? లాక్కెళ్తావా? ముట్టుకో, ముట్టుకుంటే ఆనంద్ గారు, ఆనంద్ గారు
ఎందుకండి అనసూయ రెచ్చగొడతారు? అసలే ఆవిడ పట్టుదల పరిస్థితి. ఆవిని బాధ పెట్టకండి. ఆడపిల్ల ఏడిస్తే ఎవరికి మంచిది కాదు. మరీ ముఖ్యంగా మా ఆరుగురికి. సరే, సారీ. నేను నిన్ను హర్ట్ చేస్తుంటే కరెక్ట్. ఐఎమ్ రియలీ సారీ. కరెక్ట్. దిగు. దిగాల కార్యమన్నా సెల్లార్లో ఉందనుకున్నావా? డోర్ తీసుకుని దిగడానికి ఏం మాట్లాడుతున్నావు రాజా నువ్వు? నేను చచ్చిపోతాను. అరుతూయమ్మ గారు, మీరు అనుకున్నదే చేద్దాం. కానీ ఒకటి, మీరు ఇక్కడే చనిపోవాలా, మనమంతా గ్రూప్ గా చనిపోవాలా అనేది కారు దిగి కింద కూర్చొని ప్రశాంతంగా నిదానంగా ఆలోచించి ఓ నిర్ణయానికి వద్దాం. అప్పుడు దాకా ఇలా ఉప్మాకండమ్మా నీకు దండం పెడతాను. రైట్. వస్తున్నావా లేదా? అన్నయ్య వచ్చాడు. మనకి భయం లేదు. అన్నయ్య వచ్చాడా? అన్నయ్య వచ్చాడా? అన్నయ్య వచ్చాడా? అటు సంపేసలు అని చంపేసిరండి రా. కాలువ కింద ఒక్కొక్కడికి ఒక్కొక్క ఎకరం ఇస్తాను. దరిద్రం వదిలిపోద్ది. అరేనా ఎలా ఉందిరా? మధ్య దొబ్బిందా నీకు? కారులో మేము చచ్చిపోతుంటే ఆడి మీదే జనాలు పంపిస్తాయంటున్నాను. నువ్వు పోతే తలకూరి పెట్టాల్సింది నేనే. అయితే ఏంట్రా ఇప్పుడు? అడిగి సన్మానం చేయించమంటావా? ఇలా మాట్లాడతాడేంటి బాబాయ్? నన్నే మాట్లాడచ్చు కదా. సన్ రైజ్ ఎంజాయ్ చేస్తున్నాను. ఏంటి హాల్లో పడుకున్నారు? మహా బానుని పంపిస్తే నేను వెళ్తాను మావయ్య. నిశ్చితార్థం జరిగే వరకు అమ్మాయి ఇక్కడుంటేనే మంచిదండి. మధ్యాహ్నం పంపిస్తాను. వాణ్ణి వెళ్ళమని చెప్పండి. ఏయ్ నువ్వురా. మన ఇంట్లో లైట్లు బాగా కనిపించాలంటే పక్కింట్లో దీపాలు ఆర్పేయకూడదు మావయ్య. పంపిస్తారా? తీసుకెళ్ళనా? నువ్వు ఆగరా, నేను బాలుని తీసుకొస్తాను. ఉండు. బాను రామా రా, తీసుకెళ్ళరా. పద బాను. ఏంట్రా? ఎందుకురా వెనక్కొచ్చా? నువ్వు వదిన పెళ్లి చేసుకుంటారనుకున్నాను. ఎందుకు వచ్చేసా? మావయ్య బాధపడకూడదనా? మావయ్య
మావయ్య కోసం అనుని ఏంట్రా? మన చిన్నప్పుడు క్యారమ్స్ ఆడుతుంటే అమ్మ చెప్పిందే అవతల వాళ్ళు నిగడం కోసం మనతో ఉన్న వాళ్ళని నేర్పించకూడదని. కానీ నేనేం చేశాను? అత్తయ్య ముందు మావయ్య మాట పడతాడని అను నేర్పించాను. ఆ రోజు నాన్న చేసిన తప్పే ఈరోజు నేను చేస్తున్నాను. అత్తయ్య గెలవాలని ఆస్తి ఇచ్చేశాడు ఆయన, మావయ్య గెలవాలని అనునిచ్చేస్తాను నేను. మన ఆనందం మన గెలుపులోనే వెతుక్కోవాలి, అవతల వాళ్ళ గెలుపులో కాదు. థ్యాంక్స్ బాను, థ్యాంక్స్. ఒక్క నిమిషం బాను. ఇంకొక హాఫ్ అన్ అవర్లో డెకరేషన్స్ అన్ని అయిపోవాలి, సరేనా? ఓకే మేడం. అను, ఒక్కసారి ప్లీజ్. నువ్వు ఒక్క రోజంటే 1,00,000 ఖర్చయింది నాకు. లైఫ్ అంతా అంటే భయం వేస్తుందా, వేయదా? మిగతా 9 రోజులు 10,000 కూడా అవ్వలేదు. అది గుర్తొస్తే ధైర్యం రాలేదా? నువ్వు అడిగినవన్నీ నేను ఇవ్వలేకపోవచ్చు. ఇవ్వద్దు. టీవీ ఏసీ అడిగాను, టీవీ ఇచ్చావు. ఏసీ బదులు తాడు కర్ర ఇచ్చావు. నేను ఆర్గ్యూ చేశానా? నా కోపం వస్తే ఏం చేస్తానో నాకే తెలియదు. ఇందాక కార్ డోర్ తన్నినంత గట్టిగా తనకు చచ్చిపోతాను. ఆ రోజు స్టేషన్లో ఇచ్చినట్టు షేక్ హ్యాండ్ వచ్చి వదిలేయావు కదా. మా ఏం చేసావురా దీన్ని? ఏం మత్తు చల్లో? నీ డబ్బు కోసం వల వేశాడేవాడు. వదలరా దాన్ని, వదులు. అది నాది, నా సొత్తు. మీరనే చెప్పండి దానికి. ఇంకో 2 గంటల్లో నిశ్చితార్థం ఉంది. పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తున్నారు. నా పరువేమైపోవాలి. నీది మాత్రమే పరువు అత్తయ్య, మా నాన్నది కాదా? నీ సొత్తే విలువైందా? ఆయన ఆస్తి పనికిరాదా? మాకు డబ్బు కోసం ట్రాప్ చేయడమే తెలిస్తే మా నాన్న నీకు ఇచ్చిన డబ్బుకి నోట్ రాయించేవాడు, లేదా నీ వ్యాపారంలో వాటా అడిగేవాడు. అదేమేం చేస్తుంటే నువ్వు ఇక్కడ, నేనక్కడ నిలబడి ఉండేవాళ్ళు. నందు ఇవన్నీ ఎందుకురా ఇప్పుడు? ఆపద్దు మావయ్య, ఆవిడకి ఈరోజు తెలియాలి. ఆవిడెక్కిన పల్లకిని ఎన్ని సంవత్సరాలుగా మేము మోస్తున్నామో ఆవిడకి ఈరోజే క్లియర్ కట్గా తెలిసిపోవాలి. అతయ్య, నీకు 4 మాటలు చెప్తాను, బాగా గుర్తుపెట్టుకో. మా నాన్న సమాధిపై కట్టిన కోట నీ ఇల్లు, అతని ప్రాణాలతో వాటిని ఆట నీ పెట్టుబడి, అతని ప్రేమ నీకు పిచ్చి, అతని బంధం నీకు వ్యాపారం, అతని పరువు నీకు వెంట్రుక. మనం పైకి ఏది విసిరితే రెట్టింపు స్పీడ్తో అదే కిందికి వస్తుంది. పువ్వు విసిరితే పువ్వే, రాయి విసిరితే రాయే. నువ్వు మా నాన్నని పైకి విసిరావు, వెనక్కి నేను వచ్చాను రెట్టింపు స్పీడ్తో.
నా దగ్గర మీ అంత కోట లేకపోవచ్చు, కానీ రాణి నా దగ్గర ఉంది.